ఆంధ్రప్రదేశ్లో పగలు రాత్రి తేడా లేకుండా చలి తీవ్రత చంపేస్తోంది. గత 10 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం వేళ పొగమంచు కూడా ఎక్కువగా కనిపిస్తోంది. వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలను రాత్రివేళ పగలు 8 గంటల వరకు పక్కన నిలుపుకుని ఆ తరువాతనే తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. దాదాపు 200 మీటర్ల వరకు కనిపించని పరిస్థితి కనపడుతోంది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులపాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వచ్చే నెల మొదటి వారం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలం వ్యాధులతో బాధపడేవారు, ఆస్థమా రోగులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.